హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసే వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈ రోజు అయితే కొంచెం బూజు అయితే దులుపుతున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు బూజు దులిపాను కదా, ఇంక ఇప్పుడైతే దులపలేదు. అంటే పైన అయితే దులుపుతున్నాను. బూజు కర్ర తీసుకొని ఇంకా పైన బూజు అయితే దులుపుతున్నా. కొంచెం లైట్ గా బూజు దారాల్లా కనిపిస్తుంది. నెల అవుతుంది కదా దులపక, ఇంకా అందుకని పైన అయితే దులిపాను. అసలే రోడ్డు పక్కన ఇల్లు కదా, కొంచెం బూజు అనేది దుమ్ము అనేది ఎక్కువగానే ఉంటది. మన పనులు చేసుకుంటా కొన్ని మంచి మాటలు అయితే మాట్లాడుకుందాం. మనం అంటే ఇష్టం లేని వాళ్ళతో మనం ఎలా మెలగాలి, వాళ్ళతో మనం ఎలా ట్రావెల్ చేయాలి. ఇష్టం లేని వాళ్ళంటే హస్బెండ్ వైఫ్ కావచ్చు, లేదనుకోండి మనం ఏదైనా జాబ్కి వెళ్తాము, అక్కడ జాబ్ చేసే కాడ కానీ ఇంకెక్కడైనా సిచ్యువేషన్ లో కొన్ని మనం అంటే ఇష్టం లేని వాళ్ళ వల్ల మనకి ఎదురయ్యే సమస్యలు, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి. ఇష్టం లేని వాళ్ళంటే మనం ఏ పని చేసినా సరే అందులో వాళ్ళు తప్పులు ఎతకటానికి చూస్తారు. మనం ఎంత మంచి పని చేసినా సరే అందులో కొద్ది గొప్ప తప్పులైనా ఎతికి మనల్ని వేలెత్తి చూపించేస్తారు. ఇంకా వాళ్ళకి అదొక సరదా. మనం బాధపడతా ఉంటుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. హస్బెండ్ వైఫ్ అనుకోండి, ఒకళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఒకళ్ళు అడ్జస్ట్ అవుతారు. పిల్లల కోసం అనుకోండి, లేదనుకోండి వేరే అనేక కారణాల వల్ల వాళ్ళు మనల్ని ప్రతి ఒక్క విషయంలో అరుస్తూనే ఉంటారు, కోప్పడుతూనే ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు మనం కూడా పోరాడాలి, వాళ్ళతో పోట్లాడాలి. పోట్లాడటం కుదరలేదనుకోండి, అన్ని వేళలో పోట్లాడటం కుదరదు కదా, సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ గా ఉన్నాం అనుకోండి ఇంకా అలసైపోతాం కదా, ఇంకా మన మీద ఎక్కువ పోట్లాడతారు కదా అనుకోవచ్చు. అస్సలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఏమంటున్నా సరే మనం అసలు పట్టించుకోవద్దు. మన మైండ్ కు తీసుకోవద్దు. మనం చేసే పని పర్ఫెక్ట్ గా చేయాలి. ముందు మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఏదో ఒక జాబ్ చేసుకోవటమో పని చేసుకోవటమో ఏదో ఒక సంపాదన అయితే ఉండాలి. లేదనుకుంటే ఏదైనా స్థిరాస్తులైనా మనకు ఉండాలి. అప్పుడే మనం స్ట్రాంగ్ గా నిలబడగలుగుతాము. ఫైనాన్షియల్ సపోర్ట్ లేదనుకోండి స్ట్రాంగ్ గా ఉండలేము. వాళ్ళ మీద మనం ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలిగే స్థితిలో ఉండాలి. ప్రతి దానికి వాళ్ళ మీద మనం ఆధారపడ్డాం అనుకుంటే ఇంకా చులకన భావంతో చూస్తుంటారు. వీళ్ళకి నేను తప్ప వేరే ఆధారం లేదు, ప్రతి దానికి నా మీద ఆధారపడాల్సిందే అనుకుంటారు. అందుకనే ప్రతి ఒక్క పని నువ్వే చేసుకునే విధంగా ఉండాలి. ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలి. నువ్వేంటో నిరూపించుకోవాలి. ఎవరు సహాయం లేకపోయినా, ఎవరు ప్రోత్సాహం లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు అన్నట్టుగా ఉండాలి. ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఎంత తగ్గి ఉన్నా సరే, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, నిన్ను అణిచివేయాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఇదే. నువ్వు అనుకున్న పనిలో సక్సెస్ అవ్వాలి, వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి. వాళ్ళు మనల్ని తిట్టినా సరే పట్టించుకోకుండా మన గమ్యం అనేది మన కెరీర్ వైపు, మన సక్సెస్ వైపే ఉండాలి. వాళ్ళని అసలు మైండ్ నుంచి తీసేసేయాలి. ఆ తిట్లనేవి మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకున్నామంటే మళ్ళీ ఇంకా గొడవలు ఎక్కువైపోతాయి. వాళ్ళకి ఇంకా మనం వాళ్ళ కింద అణిగిమణిగి ఉన్నట్టుగా ఉంటది. ఇలా చెప్తున్నానని అపార్థం చేసుకోవద్దు. గొడవలు పడాలని మీరు సపోర్ట్ చేస్తున్నారా అనుకోవచ్చు. అవతల వాళ్ళు ఎంత అణిగిమణిగి ఉన్నా కూడా వాళ్ళంటే ఇష్టం లేని వాళ్ళకి మరి ఇలాగనే ఉండాలి. ఒక్క హస్బెండ్ వైఫ్ అనే కాదు, జాబ్కి వెళ్తాము, జాబ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన మీద పెత్తనాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బాస్ కంటే కూడా బాస్ కింద పిఏలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పెత్తనాలు మరీ ఎక్కువగా ఉంటాయి. మన మీద అవతల వాళ్ళకి చాడీలు చెప్పటం, మనం ఎక్కడ ఎదుగుతామో సక్సెస్ అవుతామో అని మనల్ని అనగదొక్కటం, ఇలాంటివన్నీ చూస్తారు. మనల్ని మాటలతో రెచ్చగొట్టడం, దానివల్ల కోపంలో ఏమన్నా చేస్తామేమోనని మనల్ని బయటకు పంపించేయాలని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా అవతల వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోయి మనం కూడా కోపంలో ఏదో ఒకటి అరిచేసి తిట్టేయకుండా సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయిపోయి మన టార్గెట్ ఏంటి, మన పనిలో సక్సెస్ అవ్వాలి. వాళ్ళకంటే మనం ఎక్కువ ప్రౌడ్ గా ఉండాలి. బాస్ దగ్గర వాళ్ళకంటే మంచి పేరు తెచ్చుకొని వాళ్ళకంటే నెంబర్ 1 పొజిషన్ కు వెళ్ళాలి. వాళ్ళన్న మాటలను మన మైండ్ కు తీసుకోకూడదు. అసలు ఆ పర్సన్ అనే ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారన్నది కూడా మనం గుర్తు పెట్టుకోకూడదు. వాళ్ళని అసలుకి తీసేసేయాలి. వాళ్ళు మాట్లాడే మాటలను కూడా మనం పట్టించుకోకూడదు. మన మైండ్కి అసలు తీసుకోవద్దు. పట్టించుకున్నామంటే ఇంకా మనం కూడా అక్కడే ఆగిపోతాము, అక్కడే ఉండిపోతాము. సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళ లక్షణం ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా వాళ్ళ టార్గెట్ వైపే వెళ్ళిపోవటం. మనమంటే ఇష్టం లేని వాళ్ళకి, మన మీద కోపంతో ఉండే వాళ్ళకి మనం చెప్పాల్సిన సమాధానం ఇదే. మనం సక్సెస్ అయ్యి వాళ్ళ మీద ఆధారపడకుండా బతకగలం అనేది వాళ్ళకు మనం చెప్పగలిగే సమాధానం.
ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఎప్పుడూ ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మన పనులు మనమే చేసుకోగలగాలి. మన సక్సెస్ అనేది మనమే తెచ్చుకోవాలి. కొంతమంది ఎక్కువగా పిల్లల మీద ఆశ పెట్టుకుంటా ఉంటారు. పిల్లల్ని బాగా చదివించాను, వాళ్ళు జాబులు చేస్తారు, వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత నన్ను బాగా చూసుకుంటారని. అనుకున్నవన్నీ జరగవు. వాళ్ళు జాబ్ చేసి సెటిల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారనే గ్యారంటీ ఉంటుందా? ఉండదు. తర్వాత వాళ్ళకు ఒక లైఫ్ ఏర్పడిద్ది. ఆ లైఫ్ లో బిజీ అయిపోతుంటారు. మనల్ని పట్టించుకోని కూడా పట్టించుకోరు. అందుకని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనకుండా మన లైఫ్ ని మనమే లీడ్ చేసుకోవాలి. మన లైఫ్ మనమే ఎంజాయ్ చేసుకోవాలి. పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకి మంచి లైఫ్ అనేది ఇవ్వాలి. కానీ పిల్లలు ఏదో ఉద్ధరిస్తారన్న ఆశ మాత్రం పెట్టుకోకూడదు. చాలా మంది చెప్తుంటారు చూడండి, 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒంటరిగా ఉండటానికి అలవాటు చేసుకోవాలంట. ఇక్కడి నుంచే మనం ఇంకా ఒంటరి, పిల్లలందరూ సెటిల్ అయిపోతున్నారు, మనం ఒక్కలమే ఉండాలి అనే భావన అనేది మనం క్రమేపీ అలవాటు చేసుకోగలగాలి. పిల్లలు సెటిల్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు, ఎక్కువ డబ్బు వస్తుంది, నాకు నచ్చినట్టు ఉండాలి, నచ్చినట్టు ఎంజాయ్ చేయాలి, నచ్చినవన్నీ కొనుక్కోవాలి, నేను చెప్పినట్టుగా అందరూ వినాలి అన్నట్టుగా మనం ఆలోచనలు పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ జరగవు. వాళ్ళ జీవితంలోకి వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ లైఫ్ అనేది సపరేట్ అయిపోయింది. ఎక్కువ శాతం ఇంకా మనల్ని పట్టించుకోరు. ఏదో కొంచెం బాధ్యతగా ఏదో పట్టించుకుంటారు కానీ ఎక్కువ మనం ఏదైతే డిపెండ్ అయి ఉండరు, మనం కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉండకూడదు. మనంతటా మనం బతకగలగాలన్నట్టుగా ఉండాలి. వాళ్ళ మీద మనం పెత్తనాలు చేయాలన్నా కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇంకా ఇష్టపడినప్పుడే ఎలా ఉంటది, దూరంగా ఉండాల్సి వచ్చింది. అదేదో మనం ముందు నుంచే అలవాటు చేసుకోవాలి. ఈ రోజు మన వీడియో ఇష్టం లేని వాళ్ళని డీల్ చేయటం కదా, టాపిక్ అనేది వేరే వైపుకి వెళ్తుంది. ఇష్టం లేని వాళ్ళని డీల్ చేయాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం, వాళ్ళు ఎన్నన్నా సరే మనం పట్టించుకోకూడదు. ఆ పర్సన్ మనం మైండ్ లోంచి తీసేసేయాలి. మన పనిలో మనం సక్సెస్ అవ్వాలి. వాళ్ళ మీద మనం ఆధారపడకుండా కూడా బతకగలమని నిరూపించుకోవాలి. ఇలా జరగాలంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్టే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. మనం హెల్దీగా, ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళొక మాట అనేసి మనం ఒక మాట అనేసి పోట్లాడుకోవటం, గొడవలు, ఇది అనేది మంచి ధోరణి అయితే కాదు. ఇలాంటి ధోరణిలో ఉన్నాం అనుకోండి, ఇంకా మనం కూడా అక్కడే ఆగిపోతాము. ఏదో ఒకటి నీకు నచ్చిన పనిని ఎంచుకో, అందులో సక్సెస్ అవ్వటానికి ట్రై చేయి. అది ఎంత కష్టమైనా సరే దానిలో సక్సెస్ ని ఎతుక్కో. ఇంకంతే నీ టార్గెట్. ఇంట్లో నీ బాధ్యతను కూడా నిర్వర్తించాలి, అది కూడా చాలా ముఖ్యం. మన కెరియర్ అనేది ఎంత ముఖ్యమో ఇంట్లో మన బాధ్యత అనేది కూడా అంతే ముఖ్యం. ఎంతటి పొగరు అహంకారులైనా సరే 1-2 రోజులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే మాటలకి మనం రెస్పాన్స్ అవ్వలేదనుకోండి, సైలెంట్ అయిపోతారు. వాళ్ళంతటా వాళ్ళు ఎన్ని రోజులు మాట్లాడుకుంటా, ఎన్ని రోజులు తిట్టుకుంటా ఉంటారు. అవతల మనిషి రెస్పాన్స్ అయితేనే కదా వాళ్ళు మాట్లాడగలిగేది, తిట్టగలిగేది. మనం రెస్పాన్స్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి, వాళ్ళే సైలెంట్ అయిపోతారు. ఎంతటి బుస కొట్టే నాగుపాము అయినా సరే సైలెంట్ అయిపోవాల్సిందే. వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం సైలెంట్. బూజైతే ఇంకా పైన అయితే దులిపేశాను, పైన గోడల పట్టుకెళ్ళండి కొంచెం లైట్ గా బూజు కనిపిస్తుంటే ఇంక బూజు కర్రబెట్టి దులిపేశాను. మళ్ళీ నెల వరకు అయితే బూజు రాదు. నెలకొక్కసారి అలా దులుపుకుంటే చాలు, ఇంట్లో ఎప్పుడు బూజు అనేది కనిపించకుండా ఉంటది. బూజు ఎక్కువగా ఫ్యాన్ తిరిగే గదిలో బూజు ఎక్కువగా ఉంటది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఫ్యాన్ తిరిగేటప్పుడు మాత్రం బూజు ఎక్కువగా ఉంటది. మనం ఎక్కువగా వాడే ఫ్యాన్ కూడా బూజు ఎక్కువగా ఉంటది. మనం తక్కువగా వాడే ఫ్యాన్ కైతే బూజు అనేది అస్సలు ఉండదు. బూజు రాకుండా ఉండటానికి చాలా మంది చాలా చిట్కాలు చెప్తా ఉంటారు కానీ అవి ఏమీ పని చెయ్యవు. అప్పుడప్పుడు దులుపుకోవటం, క్లీన్ చేసుకోవటం, ఇంక ఇవన్నీ తప్పదు. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటానే ఉండాలి. డైలీ పనుల్లో కూడా ఇంక ఇది కూడా ఒక భాగంగా ఎంచుకోవాలి. మనం కూడా ఒక్కరోజు క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది, అలసిపోతాము. క్లీనింగ్ పని అంటేనే భయపడిపోతాము. అందుకని మన రోజు పనుల్లో కూడా ఒక అరగంట టైం అనేది దీనికి కేటాయించుకోవాలి. ఇంట్లో వంట చేయటం, ఈ పనులు అనేవి తప్పనిసరి కదా, ఇంక ఇది కూడా మనకు తప్పనిసరి అనేది మన పనుల్లో ఒక భాగంగా ఎంచుకుంటే రోజు కొంచెం ఉన్నామంటే అంత ఎక్కువ బూజు అనేది ఉండదు, ప్రత్యేకంగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని నేను రోజు కొంచెం అయితే క్లీన్ చేసుకుంటా ఉంటాను. ఒక అరగంట టైం రోజంతా క్లీన్ చేస్తా ఏం కూర్చోం, ఈ పనుల్లోనే మునిగిపోతా ఉండము. ఒక అరగంట టైం కేటాయించుకుంటాం అంతే. రోజు 10 గంటలకు 11 గంటల కల్లా పని అయిపోయింది. 11 గంటల తర్వాత ఇంకా ఖాళీగానే ఉంటాం కదా. ఒక్కొక్కసారి మధ్యాహ్నం ఖాళీ టైంలో ఏమన్నా మసాలాలు వేసి పెట్టుకోవటం,
ఇంకేదన్నా కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటా ఉంటాం కానీ ప్రతిరోజు ఇంకా రోజంతా ఇలా దులుపుతా ఊడుస్తా తుడుస్తా ఏమి ఉండవు. కొంతమంది చెప్తారు క్లీన్ చేసేది ఏదో ఒక్కరోజు క్లీన్ చేసుకోండి అంటారు. కానీ నాకైతే ఆ ప్రాసెస్ అంతగా అయితే నచ్చదు. నాకు ఎక్కువ కష్టం అనిపించిద్ది. ఒళ్ళంతా నెప్పులుగా అలిసిపోయామనే భావన అయితే వచ్చింది. ప్రతిరోజు చేసుకుంటుంటే నాకైతే అంత కష్టం అనిపించదు. ఎప్పుడు ఏ వస్తువులు కూడా క్లీన్ గా ఉంటాయి అనిపించింది. నెలకొక్కసారి అంటే మళ్ళీ నెల వచ్చేటప్పటికి వస్తువులన్నీ పాడైపోయినట్టుగా ఉంటాయి. మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవటం కొంచెం కష్టంగా అనిపించింది. కబోర్డ్స్ అవి ఉన్న వాళ్ళకైతే అంత ఎక్కువ దుమ్ము అయితే రాదనుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకంటే అర్మార్లన్నీ ఓపెన్ గా ఉంటే కబోర్డ్స్ లేవు కదా, కొంచెం దుమ్ము అనేది ఎక్కువగానే ఉంటది. ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా లోపల అర్మార్లో దుమ్ము ఉండదు. ఓన్లీ కబోర్డ్సే కదా, ఒక క్లాత్ తీసుకొని వారానికి ఒక్కసారి మొత్తం దులిపేసుకుంటే పని అయిపోయింది. ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే వేసేసాను. పిన్నిస్లు అయితే పెట్టుకొని వేసుకుంటాను. ఇలా వేస్తే బెడ్షీట్ అనేది కదలకుండా నీట్ గా ఉంటది. బెడ్షీట్ కూడా ఎక్కువగా అయితే మారవను. బాగా మురికి పట్టింది అనుకున్నప్పుడే తీస్తాను. మురికి పట్టినప్పుడు ఎందుకు పద్దాకలు తీయటం మార్చుకోవటాలు. మళ్ళీ వేసిన 2 రోజులు పిల్లలు తొక్కుతానే ఉంటారు, మురికి పడతానే ఉంటది. 10-15 రోజులకు ఒక్కసారి అయితే మారుస్తా ఉంటాను. మరి 2-3 రోజులకి 4 రోజులకి అలా అయితే మారవరు. బెడ్షీట్ మార్చిన రోజు మాత్రం చూడటానికి భలే అందంగా ఉంటది. 1-2 రోజులు ఇలా నీట్ గా బాగుంటది. ఇంకా తర్వాత యథామావులే మళ్ళీ. ఇందాక చెప్పినట్టు మీరు ఇష్టం లేని వాళ్ళతో మెలకాలంటే మౌనమే ఆయుధం. మౌనంతో ఉండి టార్గెట్ కి రీచ్ అవ్వాలి. వాళ్ళు లేకపోయినా సరే బతకగలము అనే స్థితికి రావాలి.